జూబ్లీహిల్స్ ద్వారకానగర్ లోని సాగి రామకృష్ణ ఫంక్షన్ హాల్లో జరిగిన గౌడ కులస్తుల సమ్మేళనంలో పెద్ద ఎత్తున గౌడ కులస్తులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధు యాష్కి గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కమ్యూనిటీలో ఉన్న పేద గౌడ కులస్తులకు ఇతర బడుగు బలహీన వర్గాలకు సైతం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ లో ఉన్న అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటూ వారికి అన్ని విధాలా సహాయం చేస్తారని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గౌడ కులస్తులందరూ నిర్ణయించుకున్నారని తెలిపారు. బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ముఖ్యంగా మాకు పార్టీ ఎప్పుడు అంటూ ఉంటుంది, మీకు టికెట్ ఇస్తే గెలవరంటారు. సో ఇవాళ ఎస్పెషల్లీ ఈ వీకర్ సెక్షన్స్ బీసీల మీద పూర్తి బాధ్యత. రేపు అధినాయకత్వంతో కొన్ని సమస్యలు ఉన్నాయి మాట్లాడడానికి, మా గౌడ కులస్తులు కూడా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ పరిష్కరించాలంటే ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో ఇన్ఛార్జ్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నాడు, రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. నేను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా కూడా డైరెక్ట్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పరిష్కరించుకునేంత సత్తా ఉన్నది. కాబట్టి మా గౌడ కులస్తులనే కాకుండా మిగతా బడుగు బలమైన వర్గాల, మైనార్టీ వర్గాలను కూడా మేము కోరుకునేది, రేపటి జరగబోయే ఎన్నికలలో ఏ సమస్య ఉన్నా పరిష్కరించేది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వమే మీ ముందుకు వస్తుంది, ముఖ్యమంత్రి మీ ముందుకు వచ్చి అడుగుతూ ఉన్నాడు. కాబట్టి నవీన్ యాదవ్ని ఒక యువకుడిని గెలిపిస్తే 24 గంటలు అందుబాటులో ఉంటాడు, అభివృద్ధికి ముఖ్యమంత్రిగా తోడుగా పనిచేస్తాడు.